విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పుష్ప 2 చిత్రంపై రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. విడుదలకు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో పుష్ప చిత్ర బృందం కంగారు పడుతోంది. ఒక పక్క బన్నీ శ్రీలీల మధ్య ఐటెం సాంగ్ చిత్రీకరణ పూర్తి కాలేదు. ఈ పాట షూట్ పూర్తి కావడానికి ఇంకో వారం రోజుల సమయం పట్టేలా ఉంది. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కొద్దిగా జాప్యం జరుగుతోంది. ఈ సమస్యలతోనే ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే సినిమాకి అత్యంత కీలకమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. సుకుమార్ కు అత్యంత సన్నిహితుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న విషయం తెలిసిందే. అతను ఏ స్థాయిలో మ్యూజిక్ ఇస్తాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పైగా వీరిద్దరి కాంబో మొదటి నుంచి చెక్కు చిత్రని కాంబో. అప్పటి ఆర్య నుండి నిన్న పుష్ప మొదటి భాగం వరకు వీరి ప్రయాణం అలుపెరగంది. ఎక్కడా చిన్న బ్రేక్ పడకుండా ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ కాంబో అనిపించుకుంటూ వచ్చారు. ఈ కాంబోలోనే దేవిశ్రీ ప్రసాద్ తన 20 సంవత్సరాలకు పైగా కెరీర్లో మొదటిసారి పుష్ప చిత్రానికి అద్భుతంగా సంగీతం అందించినందుకు జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ ఒక్క కారణం చాలు సుకుమార్ దేవిశ్రీ బంధం ఎలాంటిదో అని చెప్పడానికి. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత సంతృప్తికరంగా లేదని సుకుమార్ అసంతృప్తిగా ఉన్నాడని ఫిలిం నగర్లో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. సహజంగా చిన్న సీన్ విషయంలోనే చాలా జాగ్రత్తలు పాటించే సుకుమార్ ఏమాత్రం కొత్త ఐడియాస్ వచ్చినా సీన్ ఇంప్రూవ్మెంట్ చేసే సుకుమార్ ఏకంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో సాటిస్ఫై కాకపోతే చాలా ఇబ్బంది పడతాడు. తనకు నచ్చినట్టుగా అవుట్పుట్ వచ్చేంత వరకు పని చేపించుకుంటాడు. మరోవైపు ఎప్పుడూ సుకుమార్ ఆలోచనలకే ప్రాధాన్యం ఇస్తూ అతను చెప్పిన ప్రతి అంశాన్ని ఈజీగా క్యాచ్ చేసి వెంటనే మంచి అవుట్పుట్ మ్యూజిక్ రాబట్టడంలో దేవిశ్రీ ప్రసాద్ కూడా చాలా సులభమైన విషయమే. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టుకు మాత్రం సుకుమార్ అనుకున్నంత రేంజ్లో దేవిశ్రీ బీజిఎం విషయంలో కొద్దిగా తడబడుతున్నాడని అంటున్నాడట. దానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ పుష్పతో పాటు భారీ బడ్జెట్ చిత్రం కంగువాకు కూడా పనిచేస్తున్నాడు. వీటితో పాటు ఇంకొన్ని వేరే ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. అతని బిజీ షెడ్యూల్లో చాలా టైం ఇంతకు ముందు పుష్ప 2 కోసం కేటాయించాడు. ముఖ్యంగా పాటల విషయంలో మాత్రం విమర్శించాల్సిన పని లేదు. ఇప్పటికే విడుదల చేసిన 2 పాటలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తదుపరి రాబోయే పాటలు కూడా మరో స్థాయిలో ఉంటాయని అనుకోవచ్చు. అయితే దేవిశ్రీ ప్రసాద్ కేవలం తన పూర్తి టైం పాటలపైనే ఫోకస్ చేశాడని, బీజిఎం మాత్రం ఫోకస్ చేయలేదని, బీజిఎం యావరేజ్గా ఉందని చిత్ర బృందం ఆరోపిస్తున్నారట. అందుకే సుకుమార్ కూడా అసంతృప్తిగా ఉన్నాడని, ఈ సమస్యకు పరిష్కారంగా పాటలు మాత్రం దేవిశ్రీ ప్రసాద్తో చేయించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం థమన్కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించాడట. థమన్తో పాటు మరో సంగీత దర్శకుడు అజనీష్ను కూడా సెలెక్ట్ చేశారని అంటున్నారు. కాంతారా సినిమాకి పనిచేసిన ఈ టెక్నీషియన్ కాంతారా చిత్రాన్ని మరో లెవెల్లో బీజిఎం ఇచ్చాడు. ఇక థమన్ కూడా బీజిఎంలో మంచి పేరు ఉండటంతో వీరిద్దరిని సుకుమార్ సెలెక్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఈ విషయంపై ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఇదే విషయంపై బన్నీ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారట. సినిమా ఇప్పటికే ఆలస్యమైందని, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు కరెక్ట్ అని, ఆల్రెడీ పుష్పతో అది ప్రూవ్ అయిందని, మళ్ళీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారట. ఇంకొంతమంది మాత్రం సుకుమార్ మ్యూజిక్ విషయంలో బాగా శ్రద్ధ తీసుకున్నారని, ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో చూపించేందుకు ఇతర మ్యూజిక్ డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకోవడం మంచి నిర్ణయం అని సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, కానీ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్కు ఎక్కడా తగ్గకుండా అనుకున్న టైంకి విడుదల చేస్తే అదే చాలని అంటున్నారు ఇంకొంతమంది సినీ ప్రేక్షకులు.